నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 7 రోజులకి ఎంత వసూలు చేసింది, నష్టాలు ఎంత, ఎంతమంది బయ్యర్స్ అయితే సేఫ్ జోన్లోకి వెళ్ళగలుగుతారు, అలాగే సినిమా వరల్డ్ వైడ్గా ఎంత సాధించింది, ఏరియా వైజ్ రీజన్ కలెక్షన్స్ ఎంత, ఇవన్నీ కూడా బిజినెస్ ఎంత జరిగింది, ఎంత లాస్ అయ్యారు, ఎంత సేఫ్ అయ్యారు అనేది మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మన ఛానల్ ఇంతలా ఆదరిస్తున్నందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద అయితే చాలా రోజుల తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే స్టార్టింగ్లో నెలకొన్నాయి. కానీ కొన్ని రోజుల తర్వాత లేటుగా సినిమా రిలీజ్ అవ్వడము, అనుకున్న సమయానికి కొన్ని ఇబ్బందులు జరగడము, అలాగే స్టోరీ లైన్ మారడము, వీటన్నిటి కొన్ని మల్టిపుల్ కారణాల వల్ల సినిమా అయితే కొన్ని సంవత్సరాలు అయితే డిలే అయ్యి ఎట్టకేలకు లాస్ట్ వీక్ అయితే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రోజుతో సినిమా 7 రోజులు పూర్తి చేసుకుందనమాట, నిన్నటితో బుధవారంతో. సో ఆ సినిమా కలెక్షన్స్ మన ఏరియా వైజ్ చూసుకుంటే ఒక నైజాం ఏరియాలో ఈ సినిమా 35 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా హిట్ అయితే కనుక 45 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అని అన్నారు. ఇప్పుడు సినిమా అయితే ఓవరాల్గా 15 కోట్ల 2 లక్షల రూపాయలు 1 వీక్లో అయితే వసూలు చేయడం జరిగింది. షేరు ఆల్మోస్ట్ దాదాపు 50% అబోవ్ లాసెస్ అని చెప్పుకోవాలి. మరొక పక్క సీడెడ్లో దాదాపు 15 కోట్లకు బిజినెస్ జరిగితే 6 కోట్ల 90 లక్షల వరకు వసూలు చేయడం జరిగింది. ఇకపోతే ఉత్తరాంధ్ర ఏరియాలో సినిమా అయితే మాత్రం 6 కోట్ల 42 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. మరోపక్క వెస్ట్ గోదావరిలో 3 కోట్ల 60 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 4 కోట్ల 85 లక్షల రూపాయలు, అలాగే గుంటూరు ఏరియాలో 4 కోట్ల 80 లక్షల రూపాయలు, కృష్ణాలో 3 కోట్ల 60 లక్షల రూపాయలు, అలాగే మన నెల్లూరు జిల్లాలో 1,63 లక్షల రూపాయల వరకు కలెక్ట్ చేసింది షేరు. ఇది వీకెస్ట్ కలెక్షన్స్ అనే చెప్పుకోవాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నింటిలో. ఆల్మోస్ట్ సినిమా దాదాపు వాషౌట్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కలెక్షన్స్ అయితే సోమవారం 85 లక్షల షేరు, మంగళవారం 65 లక్షల షేరు, బుధవారం రోజు అయితే కనుక దాదాపు సగం కలెక్షన్స్ 36 లక్షల వరకు షేర్ అయితే వసూలు చేసింది. చాలా తక్కువ కలెక్షన్స్ ఇవి. సినిమా ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో 52 కోట్ల రూపాయల 45 కోట్ల రూపాయల వరకు షేర్ అయితే వసూలు చేసింది. ఓవరాల్గా బిజినెస్లో ఇది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. హాఫ్ అమౌంట్ కూడా రాలేదు. మరోపక్క కర్ణాటక రీజియన్లో 7 కోట్ల రూపాయలు 40 లక్షల రూపాయలకి బిజినెస్ జరిగితే దాదాపు 3 కోట్ల 60 లక్షల మధ్యలో షేర్ అయితే రావడం జరిగింది. హాఫ్ భాగం రావాలంటే ఇంకా చాలా కష్టపడాలి. పక్క ఓవర్సీస్లో 12 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగితే 3 కోట్ల 60 లక్షల రూపాయలు, ఇక్కడ 70% లాసెస్. ఇదైతే అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ సినిమా ఓజీ సినిమా అయితే ఇక్కడ 18 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే 30 కోట్ల వరకు లాభాలు చవిచూడడం జరిగింది. ఇక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ 12 కోట్లు జరిగినప్పటికీ కలెక్షన్స్ అయితే ఆశించిన విధంగా రాలేదు. ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 89 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 90 కోట్ల రూపాయల మధ్యలో గ్రాస్ వసూలు చేస్తే ఓవరాల్గా సినిమా 52 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఈ కలెక్షన్స్ అయితే చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఈ సినిమా ఇంతలా డౌన్ అవ్వడానికి కారణం మరోపక్క ధురంధర్ 2 సినిమా అయితే ఓవరాల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 కోట్ల పైనే అమౌంట్ వసూలు చేయడం జరిగింది. సినిమా బాగా ఆడడం, రీజనల్ లాంగ్వేజెస్ కూడా ధురంధర్ 2 దుమ్ము దులిపేయడం వల్ల మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడము, హరీష్ శంకర్ గారు రొటీన్ సినిమాతో స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడము, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నచ్చినప్పటికీ సాటి సినీ ప్రేక్షకులందరికీ కొత్తదనం లేకపోవడం వల్ల సినిమాలో ఏ కోశాన కూడా బడ్జ్ అనేది క్రియేట్ అవ్వలేదు. దీనివల్ల కలెక్షన్స్ అనేది భారీగా పడిపోయాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ప్రొడ్యూసర్స్కి ఏమన్నా కొంత సేవ్ చేస్తారేమో అని చూడాలి. సో ఇది ఇప్పటి వరకైతే సమాచారం. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.